హాయ్ ఫ్రెండ్స్. నేనైతే కొండ మీద అలా వచ్చాను. సో, మీకొక చెట్టు చూపియబోతున్నాను. ఆ చెట్టు సికాకాయ చెట్టు. అయితే ఆ కాయలు ఏరుకోవాలంటే మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో ముళ్ళు ఉంటాయి. ముళ్ళు కంపలు ఉంటాయండి ఆ చెట్టు. మనం జాగ్రత్త తీసుకోవాలి కాయలు. లేదంటే కర్రతో పట్టి కింద లాగితే కాయలు రాలుతాయి. వాటిని ఏరుకోవచ్చు మనం. అయితే మా కొండ ప్రాంతంలో చాలా దొరుకుతాయి ఇవి అరుదుగా. ఎందుకంటే అడవుల్లో దొరుకుతాయి. వాటిని సేకరించి మేమైతే వాటిని అమ్ముకుంటాము. అయితే ఆ కాయలు చాలా ఉపయోగాలున్నాయి. తలస్నానం చేసినప్పుడు సుండ్రు ఇలాంటివి ఏమి ఉండవండి. పూర్వమైతే ఎక్కువగా ఇవే వాడేవాళ్ళు ఈ కాయల్ని. ఈ కాయలు మా తాత కాలంలో అప్పుడు వాడేవాళ్ళు. అదే ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నారండి. అయితే ఈ కాయల్ని అడవి నుంచి సేకరించడానికి కారణం ఏంటంటే, మేము అమ్ముకోవడానికండి. ఇది బాగా ఎండేసిన తర్వాత అమ్ముకుంటాము ఇది. అమ్మడానికి తీసుకొచ్చింది. ఇది పల్చగా పేర్చి మరి ఇది ఆరబెట్టాలి ఎండ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఆదరించి ఒక లైక్, సబ్స్క్రైబ్.